హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వాస్ హ్యాంగౌట్. సో మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్లో ఎప్పుడు రెగ్యులర్ వీడియోస్లా కాకుండా ఈ వీడియోలో అయితే కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా నా ఎంఎన్సీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. సో అండ్ కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫ్రెషర్స్కి జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్కి ఎలా ఉన్నాయి, ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, సో కంపెనీలో ఇన్సైడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, లే ఆఫ్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా నా ఎక్స్పీరియన్స్కి చూద్దాం. సో నేను ఈ ఎంఎన్సీ కంపెనీలో నేను ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో దీంట్లో అయితే నేను 3 years కంప్లీట్ చేశాను. సో ఈ 3 yearsలో నా ఐటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో మెయిన్గా నేను చూసింది ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్లో అంటే కంపెనీ టు కంపెనీ డిఫర్ ఉండొచ్చు. సో నేను ఇక్కడ వర్క్ చేస్తున్న కంపెనీలో అయితే నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఏంటంటే, సో మనము ఏ రోల్లోకి జాయిన్ అయినా కూడా సో మనము కంపెనీలో టెక్నాలజీస్ అయితే అప్స్కిల్ అవుతూ ఉండాలి. లేదంటే మనం వెనకాల పడున్నామంటే మనకి జాబ్ సర్వైవల్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అనేది అసలు వాలటైల్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియటం లేదు. మార్కెట్లోకి న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకునే అప్స్కిల్లింగ్ స్ట్రెంగ్త్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. సో ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే ఈ 3 yearsలో సో నేను జాయిన్ అయినప్పుడు కండిషన్ ఒకలాగా ఉండేది. సో జాయిన్ అయిన తర్వాత మార్కెట్ అనేది చాలా చేంజ్ అయింది. ఇప్పుడైతే మీకు అందరికీ తెలుసు ట్రెండింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జెన్ఏఐ. సో అలాంటి టెక్నాలజీస్ అయితే మార్కెట్లో బాగా వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే దానికి అనుగుణంగా మనం కూడా వాటిని అడాప్ట్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐటీ కంపెనీస్లో మనకి సపోర్ట్ జాబ్స్ ఉంటాయి, ప్లస్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కోడింగ్, నాన్ కోడింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మొత్తంగా ఉన్న కోర్సెస్ కానీ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏంటంటే ఒకటి క్లౌడ్ కంప్యూటింగ్, సో ఇంకోటి జెన్ఏఐ. అది మీకు అందరికీ తెలుసు, అందరూ ఇప్పుడు చూస్తున్నారు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు అనేది. సో అది కాకుండా ఆటోమేషన్ ఉంటుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడు కొన్ని ఎవర్ ఎండింగ్ టెక్నాలజీస్ అయితే ఉంటాయి. అది డేటాబేస్ అన్నమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ ఎవరైనా కానీ సో పైథాన్ అనేది నేర్చుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే డేటా అనలిటిక్స్ ఉంది. సో ఎవరైనా సరే మనకి బిఐ టూల్స్ ఉన్నాయన్నమాట, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. సో పవర్ బిఐ, ట్యాబ్లు అనేసి ఉన్నాయి. సో ఇవి కానీ మీరు నేర్చుకొని దాంతో పైథాన్ నేర్చుకున్నారంటే ఒక డేటాబేస్ అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఉందని నేర్చుకుంటే సరిపోతుంది. సో అట్లీస్ట్ మీరు ఇవి కానీ నేర్చుకున్నారంటే ఈ కోర్సులు మీరు చేసి సర్టిఫికేషన్ చేసినా ఓకే, ఇక్కడ సర్టిఫికేషన్ చేయకపోయినా ఒకటే, కాకపోతే మీకు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ అయితే కంప్లీట్గా ఉండాలి. సో అది ఉన్నప్పుడైతే మీరు మార్కెట్లో ఈజీగా సర్వైవ్ అవుతారు. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ పవర్ బిఐ డెవలపర్స్కి అయితే చాలా బాగున్నాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమేషన్ సైడ్ కూడా ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా డెవాప్స్ మీద కూడా ఫుల్గా అయితే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే క్లౌడ్, అది అజూర్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఫుల్గా ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఈ టెక్నాలజీస్ మీరు అడాప్ట్ చేసుకుని మీరైతే ఐటీ సైడ్ అయితే మూవ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సపోర్ట్ జాబ్కి ఒకవేళ మీరు ఏదైనా జాబ్కి ట్రై చేస్తూ మీకు సపోర్ట్ జాబ్లోకి వేకెన్సీ ఉండి మూవ్ అయ్యారనుకోండి, సో సపోర్ట్ జాబ్ చేస్తూ కూడా మీరు కానీ ఇట్లాంటి టెక్నాలజీస్ కానీ అప్స్కిల్ చేసుకున్నారంటే మీరు ఈజీగా ఈ టెక్నాలజీ సైడ్ ఉన్న జాబ్ ఓపెనింగ్స్కి అయితే
మూవ్ అవ్వచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు సపోర్ట్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీటికి ఎలాగా అనేది అటువంటి డౌట్స్ లేకుండా మీరైతే ఈజీగా మీకు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉందంటే ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసుకొని వాటి మీద అయితే మీకు ఆల్రెడీ చెప్పచ్చు మీకున్న ఎక్స్పీరియన్స్ని చెప్పి. సో మీరు ఈ కోర్స్ని ఎలా తీసుకున్నారు, మీకున్న అవగాహన ఏంటి, సో దీని మీద మీరు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ మీరు ఈజీగా ట్రాక్ చేయగలిగితే సో మీరైతే ఈజీగా ప్లేస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మరీ అంత ఎక్కువగా అయితే జాబ్ ఓపెనింగ్స్ లేవు. సో నేను ఏదైతే టెక్నాలజీస్ ఇంతవరకు చెప్పానో వాటిల్లో అయితే ఉన్నాయి, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఉన్న వాళ్ళకైతే ఈజీగా తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని అలాగే అప్స్కిల్ చేసుకొని కూడా ఆ ప్రాజెక్ట్స్లోకి న్యూ ప్రాజెక్ట్స్లోకి తీసుకుంటున్నారు. ఈ టెక్నాలజీస్ పైన వాళ్ళనే ట్రైనింగ్స్ అవి కండక్ట్ చేసి వాళ్ళే ఇంటర్నల్గా మూవ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎందుకంటే కంపెనీస్ ఎక్కువగా ఇలా థింక్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న రిసోర్స్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలనేది చూస్తున్నారు. సో దానికి తగ్గట్టు వాళ్ళన్నీ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కండక్ట్ చేసి అన్ని టెక్నాలజీస్ ఏ టెక్నాలజీస్కి అయినా సరే ఒక ట్రైనింగ్ సెషన్స్ అనేది వాళ్ళైతే ప్రతి కంపెనీలో ఇంటర్నల్గా అయితే మూమెంట్స్ ఉంటాయి, అలాగే ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఇవి కన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకున్నారనుకోండి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ కాలం సర్వైవ్ అయితే అవుతారు. సో ఈ విధంగా అయితే నేను చాలా గమనించాను. ఎక్కువగా ఇంటర్నల్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే బయట వాళ్ళు తీసుకోవాలి, తీసుకున్నాక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవన్నీ చెక్ చేసుకోవాలి. కొన్ని ప్రాజెక్ట్స్కి ఏంటంటే లెవెల్స్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే డొమైన్ టు డొమైన్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ బేస్ చేసుకొని ఆ వెరిఫికేషన్స్ అనేది ఉంటాయి. అవన్నీ వాళ్ళు వెయిట్ చేయాలన్నమాట. ఆ వెరిఫికేషన్స్ అన్నీ అయ్యి తీసుకున్న క్యాండిడేట్ని మళ్ళీ అట్లే కంటిన్యూ చేయాలంటే ఈ ప్రాసెస్ అంతా లెంతీ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఇచ్చి తీసుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీలో వాళ్ళు ఇంటర్నల్గా ఏం చేస్తున్నారంటే ఉన్న రిసోర్సెస్కి అప్స్కిల్లింగ్ చేయించి వాళ్ళనే తీసుకొని ఆ ప్రాజెక్ట్స్కి అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో మార్కెట్ అంతా కొంచెం ఇలాగే జరుగుతుంది. ఇంకోటి రెఫరల్స్ ఉన్నాయి. సో ఈ రెఫరల్స్కి వచ్చేసప్పటికి మనం ఎంత రెఫర్ చేసినా కూడా కాల్స్ అనేది అయితే మరీ అంతగా ఉన్నట్టయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకైతే నేను చాలా మందికి అయితే రెఫర్ చేశాను. సో రెఫర్ చేసినా కూడా నాకు తెలిసి నేను ఒక 10 మందిని రెఫర్ చేస్తుంటే దాంట్లో ఒక 5 పీపుల్కి ఏమో కాల్స్ వెళ్ళి ఉంటాయి, వాళ్ళకైతే ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ అయినట్టున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒకసారి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మళ్ళీ లేదు ఆ ప్రాజెక్ట్ని కొద్దిగా హోల్డ్ చేసి ఆ హైరింగ్ అనేది ఫ్రీజ్ అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి. సో మీరు ఈ గ్యాప్లో ఏం చేయొచ్చు అంటే మీకు ఏ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకొని వాటి మీద కానీ మీరు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోగలిగితే మీకైతే ఈజీగా ఐటీ కంపెనీలు అయితే జాబ్ ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి. సో నేనైతే ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే నాకైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని మీకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, like and subscribe to my channel.